నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. కంఠాబ్జం, అబ్జం అనే మాట ఇక్కడ శంఖం అని అర్థం తీసుకోవాలి. అబ్జం అంటే శంఖముకు కూడా అబ్జం అనే శబ్దం ఉంది, పద్మానికి శంఖానికి. అమ్మవారు కంఠం అనే శంఖం, ఎందుకంటే కంఠాన్ని శంఖంతో పోల్చడం మనకు శాస్త్రంలో కనబడుతున్నది. శంఖానికి ఎలాగైతే 3 రేఖలు ఉంటాయో అమ్మవారి కంఠానికి కూడా 3 రేఖలు ఉన్నాయి. అందుకు అటువంటి కంఠ శంఖము దగ్గర మృగనాభిపంకమమలం, కస్తూరితో రంగరించినటువంటి గంధాన్ని ఆ కంఠంలో అలంకరించడం జరుగుతుంది. తత్ప్రీతయే కల్పతాం. స్త్రీ చందనాన్ని కంఠం దగ్గర అలంకరించుకోవడం అనేది సంప్రదాయం. నుదుటు కూడా పెట్టుకుని కుంకుమ పెట్టుకోవడం కూడా ఉన్నది, కానీ కంఠానికి అలంకరించుకోవచ్చు. పురుషుడు మాత్రం కంఠానికి ఎప్పుడూ చందనం రాసుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఏ శరీర లక్షణం దానికి ఉంటుంది ఇక్కడ. అందుకే వాళ్ళు నుదురు ధరించవచ్చు, కానీ కంఠానికి మాత్రం పొరపాటు కూడా చందనం పెట్టుకోకూడదు. కొంతమంది నుదురు పెట్టుకున్న మిగిలింది కంఠానికి రాసుకుంటూ ఉంటారు, అది కూడదు పురుషునికి. స్త్రీ కంఠానికి అలంకరించుకోవచ్చు. అందుకే కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. ఈ మై పూతలన్నీ ఒక శ్లోకంలో పెట్టాడు మహానుభావుడు, అది గమనించుకోవాల్సింది. మొట్టమొదటిగా పచ్చకర్పూరంతో మొదలుకొని శ్రీగంధము, కస్తూరి తిలకము, అదేవిధంగా మకరికాపత్రాలు, కంటి కాటుక, కంఠం దగ్గరకు వచ్చేటప్పటికల్లా కస్తూరితో మలచినటువంటి గంధం, ఇక్కడ వరకు మైపూతల యొక్క వర్ణన చెప్పబడుతుంది ఇక్కడ. అంతేకాదు అమ్మవారి యొక్క దివ్యమైన ఆ ముఖ కమల ధ్యానం కూడా దీనివల్ల కలుగుతుంది. ఈ పూజల వల్ల ఆ స్వరూప ధ్యానం హృదయంలో బాగా పడుతుంది ఇక్కడ. ఇప్పుడు సకారంతో శంకరానందులు అందించినటువంటి శ్లోకం చూస్తున్నాం. సర్వేషాంగ విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం సంయోగ ప్రియ రూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం సర్వాంతర్గతశాలినీం శివతనూ సందీపినీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. సకారంతో శంకరానందుల వారు అందించినటువంటి ఈ శ్లోకం 7వ శ్లోకం. సర్వేషాంగ విహారిణి, సర్వేశుని యొక్క అంగమునందు విహరించున్నది అన్నారు ఇక్కడ. అంటే శివుని యొక్క అర్ధభాగం అమ్మవారు ఏలు ఏలుతోందంటారే, అలా శివుని యొక్క అర్ధభాగంలో ఆవిడ స్వేచ్ఛగా విహరిస్తుంది అక్కడ. అంటే ప్రకాశిస్తూ ఆనందముగా ఉన్నది అని అర్థం. విహార శబ్దానికి ఏంటంటే ఆనందముతో ఉండుట అని. అందుకే ఆనందముతో ఆ శివుని యొక్క అర్ధాంగమునందున్నది. మాటి మాటికి శివునితో ఉన్న అమ్మవారిని మొదటి నుంచి చూపిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా గమనించవలసిన అందమైనటువంటి అంశం. అంటే సర్వేషంగ విహారిణి సకరుణాం సన్నాదినీం నాదినీం. ఆ శివుని యొక్క అర్ధాంగముగా ఉన్న అమ్మవారు అనగానే బిందు స్థానం ఏదైతే ఉందో శ్రీచక్రమనందు అది ప్రధానంగా శివశక్త్యాత్మకం. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఎందుకంటే శివుడికి అసలు అవ్యక్తం, ఆయన తెలియబడ్డు. శివుడు తెలియబడాలంటే శక్తి ఉంటేనే తెలియబడతాడు. అంటే శక్తితో కలిసినప్పుడు వ్యక్తమవుతున్నాడు. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అనేటువంటి వేదాంత శాస్త్రవాక్యం మనకి ఇక్కడ ప్రమాణం. అందుకు ఆ శక్తితో ఆయన కనిపిస్తాడు. కానీ బిందువు దగ్గర శివశక్తుల ఏకత్వం అక్కడ ప్రథమంగా గోచరిస్తుంది. అది క్రమంగా వికసించి శ్రీచక్రమంతా ప్రసరిస్తుంది. అప్పుడు త్రికోణాదులన్నీ ఏర్పడుతున్నాయి. కానీ త్రికోణాల్లో కూడా బిందువు ఉంది. బిందువు లేని త్రికోణం ఎక్కడ ఏర్పడుతుంది? కనుక బిందు వికసనమే శ్రీచక్రం. బిందువు దగ్గరే శివశక్తులు కలిసి ఉంటున్నారు. తర్వాత విభిన్నమైన త్రికోణాదుల యందు మళ్ళీ వాళ్ళిద్దరి యొక్క విలాసమే గోచరిస్తుంది. కనుక సర్వేషాంగ విహారిణి అనే మాట అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు చెప్తూనే శ్రీచక్ర తత్వాన్ని కూడా చెప్తుంది. శ్రీచక్రం శివయోర్వపుహు అనే మాట మనకి హైగ్రీవస్వామి వారు అగస్త్యుల వారికి చెప్తారు. ఎప్పుడు త్రిశతి మొత్తం అయిన తర్వాత శ్రీచక్రం శివయోహో వపుహు. శివయోహో అనే ద్వివచనం, షష్ఠీ విభక్తి. శివయోహ అంటే శివుల యొక్క, ఇద్దరు శివుల యొక్క శరీరము శ్రీచక్రము అన్నాడు ఇక్కడ. శివస్య అంటే శివుని యొక్క, శివాయాహ అంటే అమ్మవారి యొక్క, కలిపిస్తే శివయోహో.
అంటే శ్రీచక్రం అమ్మవారి స్వరూపం చాలా మంది అనుకుంటారు, కానీ ఎంత అమ్మవారి స్వరూపం అంత అయ్యవారి స్వరూపం. ఇద్దరు త్రికోణములన్నీ అమ్మ రూపములు అయితే బిందువులన్నీ ఆయనే. బిందువు, వృత్తము, పద్మాలు, చివరికి చెప్పాడు చతురస్రం శివుడు, త్రికోణాలన్నీ అమ్మవారు. అంతేగా త్రికోణాల్లో కూడా విశేషం ఉంది. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి అంటూ భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో శ్రీచక్ర స్వరూపాన్ని చూపిస్తూ చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలతో శ్రీచక్రం ఏర్పడింది అని అత్యద్భుతమైన విషయాన్ని చెప్పాడు ఇక్కడ. అంటే 4 త్రికోణాలు పైకి వెళ్ళి ఉంటాయి, 5 త్రికోణాలు క్రిందికి వచ్చే ఉంటాయి. ఈ 2 కలయికలో శ్రీచక్రం ఏర్పడుతుంది. ఆ మధ్యలో ఉన్న త్రికోణాలు మొత్తం 43 ఉంటాయండి. 43 త్రికోణాలు ఎలా ఏర్పడతాయంటే 4 త్రికోణాలు పైకి వెళుతూ 5 త్రికోణాలు క్రిందికి వస్తూ కలుసుకోగానే 43 త్రికోణాలు ఏర్పడతాయి. ఈ పైకి వెళుతున్న 5 త్రికోణాల అమ్మవారి రూపం, క్రిందికి పైకి వెళుతున్న శివరూపం, క్రిందికి వస్తున్న అమ్మవారి రూపం. పైనకి వెళుతున్న 4 శివుడిని తెలియజేస్తాయి, క్రిందికి వస్తున్న 5 అమ్మవారిని తెలియజేస్తాయి. ఇవి 2 కలుసుకోగానే 43 త్రికోణాలు ఏర్పడి అష్టదళం ఏర్పడి షోడశదళం ఏర్పడి చతురస్రం ఏర్పడుతుంది. ఇది శ్రీచక్రం యొక్క స్వరూపం. అదే శ్రీచక్రం అనగానే శివశక్తుల ఉభయ రూపం అని తెలుసుకోవాలి. ఇది శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం అనే మకుటంతో పెట్టాడు గనక శ్రీచక్ర రూపిణిగా కూడా అమ్మవారు సర్వేశాంగ విహారిణి. దీన్ని బట్టి ఒకానొక తత్వాన్ని మన వాళ్ళు 2 రూపాలతో చూశారు, గమనించండి. ఇంకా చెప్పాలంటే 3 రూపాలతో తత్వాన్ని 3 రూపాలతో చూశారు. మొదటిది మంత్ర రూపం, రెండవది యంత్ర రూపం, మూడవది విగ్రహ రూపం. 3 రూపాలతో తత్వాన్ని ఆవిష్కరించారు. ఈ శివశక్తుల తత్వమే 15 అక్షరాల మంత్రంలో ఉంది. అందులో ఏవేవి ఎవరి యొక్క మంత్రములో చెప్పేశారు. ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరిని తెలియజేస్తుంది. శివుని తెలియజేసే అక్షరాలు ఏమిటి, శక్తిని తెలియజేసే అక్షరాలు ఏమిటి. మొత్తం 15 అక్షరాల్లో కొన్ని అక్షరములు శివునివి, కొన్ని అక్షరములు శక్తివి, కొన్ని అక్షరములు ఉభయులవి. ఉభయులవి అనే అక్షరం హ్రీంకారం, మిగిలిన పంచుకుంటారు. ఇది చాలా అందమైన విషయం. అలాగే శివాక్షరములేమిటి, శక్తి అక్షరములేమిటో తెలుసుకోగలిగితే ఆ ఆసక్తి ఉన్నటువంటి వారికి అక్షర స్తోత్రం అయ్యే లోపల చెప్పుకుందాం. ఎందుకంటే మంత్రానికి అర్థం మంత్రం ఉన్న వాళ్ళకే తెలియాలంటూనే శ్లోకం చెప్తున్నప్పుడు అక్షరానికి అర్థం చెప్పడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు గమనించుకోవచ్చు, శ్రద్ధాళువు లేని వాళ్ళు. మొత్తానికి అక్షరంలోనే శివశక్తులు ఉన్నారు కనుక శివశక్తులు ఏకతత్వమే విశ్వమంతా వ్యాపించిందని ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని ముందు అక్షర రూపంగా చూస్తే మంత్రమైంది, యంత్ర రూపంగా చూస్తే శ్రీచక్రమైంది, ఆకృతి రూపంగా చూస్తే లలితా మహాత్రిపుర సుందరైంది కదా. అందుకే అమ్మవారి రూపంలో కూడా శివశక్తులు ఇద్దరూ ఉన్నారు. అదే భగవత్పాదులు వారు గొప్ప మాట అంటారు. ఏంటనంటే, అమ్మా నువ్వు ఎంత గడుసుదానివంటే శివుడు సగభాగం నీకు ఇచ్చాడు, సరే ఊరుకోవచ్చు కదా, ముందు మీరు సగం ఇవ్వండి, మిగిలిన సగం ఎలా తీసుకోవాలో నాకు తెలిసి అందుట ఆవిడ. అందుకే పెద్ద చోరీ ఆవిడ. హరుణ్ణి హరించిందన్నాడు ఇక్కడ. హరుణ్ణి ఎలా హరించిందంటే శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్ అన్నాడు ఇక్కడ. అంటే అమ్మవారికి సగం ఇచ్చేట్టు శివుడి శరీరం తపస్సుకు సంతోషించి ఆవిడ ముందు వచ్చి చనువు కొద్ది అలా 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 మొత్తం శరీరం ఆక్రమించేసిందిట. ఇదేంటి నాకు లేనిపోని నిందలు వేస్తున్నావు శంకరాచార్య, నేనే అనుకో ఆయన శరీరం నేను ఆక్రమించాననే కంటే నేనే కూర్చున్నాను అనుకుంటే సరిపోతుంది కదంటే, ఎలా అలా అనుకుంటానమ్మా, నువ్వు ఆయన శరీరం ఆక్రమించేసేవడానికి ఆయన శరీర లక్షణం నీ రూపంలో నాకు కనబడుతుంది. ఎందుకంటే ఆ కనబడుతున్నటువంటి చంద్రరేఖ త్రినేత్రాలు ఉన్నాయే అవి చూస్తుంటే శివుడనే తెలుస్తున్నది అన్నాడు. పోనీ ఇది శివరూపమే అనుకో అంటే అది ఎలా అనుకుంటానమ్మా, సకల మరుణాభం మొత్తం ఎర్రగా ఉన్నావు, తర్వాత స్త్రీ లక్షణమైన ఉన్నతమైనటువంటి వక్షస్థలంతో శోభిల్లుతూ నీ మాతృత్వాన్ని చూపిస్తున్నావు కనుక ఆ వక్షస్థలము ఎర్రదనము చూస్తుంటే అమ్మవారిని తెలుస్తోంది, ఆ 3 కళ్ళు నెలవంక చూస్తుంటే అయ్యవారిని తెలుస్తోంది, మొత్తానికి నువ్వు శివశక్తి రూపిణివని తెలుస్తోందమ్మా అన్నాడు. కనుక అమ్మవారు సర్వేశాంగ విహారిణి అనే మాట వచ్చేటప్పటికల్లా ఆ శ్రీచక్ర రూపంగా శివశక్తుల యొక్క విహారం తెలుసుకోగలగాలి, మంత్రమునందు అక్షర రూపంగా శివశక్తిని తెలుసుకోవాలి, విగ్రహమునందు శివశక్తుల ఏకత్వాన్ని దర్శించాలి. అందుకు శివకామేశ్వరాంకస్థ అన్నప్పుడు శివకామేశ్వరుని యొక్క అంకమునందు అమ్మవారు ఉన్నారు, అది కూడా ఆయనలో ఉండడమేగా. అలా కాకుండా అమ్మవారు ఒక్క రూపాన్ని మనం తలంచుకున్న ఇద్దరు కలిసి ఉన్నారు. అందుకే శక్తి లేకుండా శివరూపం లేదు, శివుడు లేకుండా శక్తికి రూపం లేదు. ఆ 2 కలిస్తేనే వ్యక్తీకరణం అనేది ఒకటి జరుగుతున్నది. కనుక శివశక్తుల తత్వాన్ని మంత్ర యంత్ర విగ్రహ రూపంగా దర్శిస్తే ఆ 3ంటికి ఒకటే మాట సర్వేశాంగ విహారిణి అన్నారు.
ఒక శివుడిని ఇక్కడ వాడేటప్పుడు సర్వేశ అనే శబ్దం వేశాడు. సర్వమునికి ఈశ్వరుడు, అంతేగాని దేవతల్లో ఒక్కడైన శివుడి గురించి చెప్పట్లేదు. సర్వదేవతాత్మకుడే ఈశావాస్యమిదం సర్వం అని చెప్పినట్లుగా ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వము ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడు సర్వేశ్వరుడు. ఊరికను వ్యాపించడమే కాదు, వ్యాపించి నియమిస్తున్నాడు ప్రతిదాన్ని తన అధీనంతో. అందుకే సర్వేశ అనే శబ్దం చాలా విశేషం. అటువంటి సర్వేశుని యొక్క శరీరమునందు విహరించే తల్లి స కరుణాం, నువ్వు కరుణాస్వరూపిణి, ఎప్పుడు కరుణతో కూడి ఉన్నదానివి. అమ్మ దగ్గర ఉన్న లక్షణం అంతా కరుణేనండి. ఆ కరుణతోనే అన్ని అభీష్టాలు నెరవేరుస్తుంది, లోకాన్ని నడుపుతుంది. కరుణ అమ్మ యొక్క రూపం. అందుకే కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత అంటాడు మూక కవి. అందుకే అమ్మ అంటేనే కరుణా స్వరూపం. అందుకే సకరుణాం సన్నాదినీం నాదినీం. చాలా విశేషమైన రెండు శబ్దములు. నాదినీం అనే మాటతో రెండు పదాలు వచ్చాయి. సన్నాదినీం నాదినీం. నాదిని అంటే పలికించున్నది, శబ్దించున్నది అని అర్థం. సన్ నాదిని అంటే సత్తుని పలికించే తల్లి కనుక సన్నాదిని అని అర్థం. ఏది సత్తో దాన్ని పలికిస్తోందిట అమ్మవారు, అంటే సత్యాన్ని పలికిస్తున్నది. సత్యం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే సద్రూపం అంటే వేదములు అని అర్థం. ఇక్కడ వేదములు శాశ్వతమైనటువంటివి, దివ్యములైనవి, సద్వస్తువుని చెప్పేది. వేదము దేని గురించి పుట్టిందంటే ఏది శాశ్వతమైనదో, ఏది సత్యమైనదో దాన్ని చెప్పడానికి పుట్టింది. ఆ వేదములకు మళ్ళీ సత్యవాక్ అని పేరు. వేదము పేరే సత్యవాక్. అందుకు ఆ సత్యమైన ఆ వాక్కులు పలికించింది ఆ తల్లి. ఎందుకంటే వేదం అమ్మవారి యొక్క రూపం. ఈ విషయాన్ని మనం నిజాజ్ఞారూప నిగమ అనే వాక్యంలో తెలుసుకుంటున్నాం. వేదములు అమ్మవారి ఆజ్ఞారూపములుట. ఒక రాజ్యపాలన చేసేవాడు ఒక చట్టం అనే వాక్కు ద్వారా రాజ్యాన్ని పాలన చేస్తాడు, చట్టం తయారు చేసి. అలాగే ప్రపంచాన్ని నడపడానికి అమ్మ వేదమనే చట్టాన్ని తయారు చేసింది. ఎందుకంటే ఈ లోక వ్యవహారానికి ఈ చట్టాలు సరిపోతాయి, కానీ విశ్వం యొక్క పారమార్థికమైన వ్యవహారం, జీవుడికి అసలు ప్రయోజనానికి మాత్రం కావలసిన ధర్మం వేదమే చెప్తుంది. అది వేదం అమ్మవారి రూపంగా శాస్త్రం మనకు వర్ణిస్తోంది. ఆ కారణంతోనే తల్లి గాయత్రి స్వరూపం కదా, అంటే వేదమాతే ఆ తల్లి. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూక కవి. అప్పుడు వేదనాద స్వరూపిణి. వేదము ప్రణవం నుంచి ఉత్పన్నమైంది. ఆ ప్రణవం అకార ఉకార మకారములైతే అకార ఉకార మకారాత్మకమైనటువంటి ప్రణవం నుండి ఋగ్యజుస్సామాత్మకని వేదం ఉత్పన్నమైంది. అందుకు ప్రణవం అమ్మవారి రూపం, ప్రణవం నుంచి వచ్చిన వేదమంతా అమ్మవారి రూపమే. కనుకనే ఎప్పుడైనా సరే అమ్మవారిని వేదరూపిణిగా భావన చేయాలి ఇక్కడ. అందుకే సన్నాదిని అన్నప్పుడు సద్వస్తువైనటువంటి ఏ అంశమున్నదో దాన్ని పలికించే తల్లి అంటే వేదరూపముని అందించినది. ప్రణవం కూడా సన్నాదమే, ఎందుకంటే అసలు నాదం అదొక్కటే, మిగిలినది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పినట్లుగా. అటువంటి ప్రణవరూపమైన నాదాన్ని పలికించే తల్లి ఒకటి. నాదిని మొత్తంగా నాదరూపం. అంటే ప్రణవం కూడా ఏ నాదం నుంచి వచ్చిందో అది అమ్మవారి రూపం. ఎందుకంటే ప్రణవం మనం అన్నామంటే బయటికి వినబడుతుంది. బయటికి వినబడే శబ్దము లౌకికమే. బయటికి వినబడే ఈ శబ్దం దేని నుంచి వచ్చిందో అది అసలు నాదం, అది సూక్ష్మనాదం. దీన్నే మన అనాహత నాదం అని కూడా వ్యవహరిస్తాం. కనుక అవ్యక్తమైన నాదము ప్రణవానికి కూడా లక్ష్యమైనటువంటిది. ప్రణవం దేని నుంచి పలికి తిరిగి దేనిలో లీనమవుతుందో ఆలోచించాలండి. ప్రణవం పలకడం యోగ సాధన, కానీ ప్రణవం చివరికి ఎక్కడికి వెళుతుంది? అది తిరిగి ఎక్కడి నుంచి వినిర్గమించిందో దానిలోకి వెళుతుందిట. అందుకే బ్రహ్మము నుంచి వ్యక్తమైన ప్రణవము బ్రహ్మమునే తెలియజేస్తూ బ్రహ్మంలో లీనమవుతుంది. చాలా అద్భుతమైన మాట అది ఇక్కడ. ఇది యోగశాస్త్రంలో ఈశ్వరుని తెలియజేసేటటువంటి ప్రణవం తస్య వాచక ప్రణవ అన్నారు ఇక్కడ. అది ఇంకో శాస్త్రాలు అంటాడు వాచ్య వాచకయోగ అత్యంత భేదాభావ అన్నాడు ఇక్కడ. అంటే ప్రణవానికి పరమేశ్వరుడికి అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదంటే కొంత ఉందన్నమాట, అది చెప్పడం. అంత భేదం లేదన్నాడు, కొంత ఉంది. అంటే నాదం, వినబడే నాదం ఏం చేస్తుందంటే వినబడిన నాదం వైపు తీసుకెడుతుంది. ఆ వినబడిన నాదం ఏది ఉందో అది పరా, అది బయటికి వినబడదు. ఆ పరా అనే నాదమే లేకపోతే బయటికి వినబడే శబ్దమే లేదు. కానీ ఇన్ని శబ్దములకి మూలమైన ఏ నాదం ఉందో, ఏ నాదం యొక్క స్వరూపం ఇదమిత్తమని నిర్ణయించలేమో అటువంటి నాదం అమ్మవారి యొక్క రూపము. అది నాదరూప. నాదతత్వం చాలా విశేషమైన అంశం అండి ఇక్కడ. అందుకే బయటికి వినబడే శబ్దముల్ని నాదములు అన్నప్పటికీ కూడా ఈ నాదములకు ఆధారమైనటువంటి ఏ సూక్ష్మ నాదస్వరూపం ఉందో అది అమ్మవారి యొక్క రూపం. సన్నాదిని నాదిని అంటే వేదమును ప్రణవమును పలికించే తల్లి వేదాల కంటే ప్రణవాల కంటే అతీతమైన సూక్ష్మనాద రూపిణి. ఆ సూక్ష్మనాదం కేవలం మౌన రూపమైన అనుభూతిలోనే తెలియబడుతుంది. చప్పుళ్ళన్నీ ఆపిస్తే గొప్ప చప్పుడు వినొచ్చుట.
మంచి మాట ఇది. అది యోగ భాష. అన్ని చప్పుళ్ళు ఆపేస్తే గొప్ప చప్పుడు వినొచ్చు అన్నారు ఇక్కడ. ఈ చప్పుడు ఎప్పుడు ఉంటుంది లోకంలో, కానీ ఆ చప్పుడు విననంత చప్పుళ్ళు చేస్తున్నాం మనం. పొద్దుటి నుంచి ఏవో లౌకికమైన చప్పుళ్లే, అంటే లోక విషయములే. అవి కొంచెం కట్టిపెట్టి మౌనంగా ఉంటే లోపల అంతర్నాదం వినబడుతుందట. ఆ అంతర్నాదం విన్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందంటే ఇలాంటిదని వర్ణించలేనంత ఆనందం ఉంటుందట. దీన్నే నాదానుసంధానం అంటారు ఇక్కడ. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పలేము అన్నాడు ఇక్కడ. అది మధుమధురే అఖండితే స్వచ్ఛే అనాహతే అంటారు శంకర భగవత్పాదుల వారు ఒక చోట. అది అత్యంత మధుమధురంగా ఉంటుంది, స్వచ్ఛముగా ఉంటుంది, అఖండముగా ఉంటుంది. ఆ నాదం ఒక్కసారిగానే అనుభవానికి వస్తే అంత విశేషం. అది మహాత్ములు ప్రణవాది నాద సాధన, మంత్ర సాధన, స్వర సాధన చేసిన తర్వాత ఆ మౌనంలోకి వెళ్ళి, వీటి సహాయంతో మౌనంలోకి వెళ్ళి అక్కడున్న నాదానుభూతిని పొందుతారండి. ఆ నాదస్వరూపం చెప్పడం కోసం నాదినీం అన్నారు. వ్యక్తమయ్యే నాదం గురించి చెప్పేటప్పుడు సన్నాదినీం అన్నాడు ఇక్కడ. సన్నాదినీం నాదినీం అని రెండు మాటలు అక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, వ్యక్తమయ్యే నాదములన్నీ సన్నాదములైతే వాటికి మూలమైన కేవల నాదస్వరూపం మీద అది నాదినీం అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే మంత్రాలు ఉపనిషత్తులు ఇన్ని మాటలు ఎందుకయ్యా అంటే ఏ మాట లేని సత్యం తెలుసుకోవడానికి. ఇక్కడ ఇన్ని మాటలు ఎందుకు, ఏ మాట లేని సత్యం తెలుసుకోవడానికి. ఆ మధ్య ఒక ఆయన మౌనం గురించి 2 గంటలు ఉపన్యాసం ఇచ్చాట. 2 గంటలు మాట్లాడాడు దేని గురించి అంటే మౌనం గురించి. అంత మాట్లాడితే కానీ మౌనం అర్థం కాదు. ఏం చేయమంటాం ఇక్కడ? కానీ దీన్ని బట్టి మౌనాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఉత్తమమైన వాక్యములు మనకి వాక్యాలకు అతీతమైన తత్వంలోకి తీసుకెళ్తాయి. ఉత్తమ వాక్యాలు, పనికిమాలిన మాటలు ప్రపంచపు చప్పుళ్ళు. ఉత్తమ వాక్యములు అంటే శాస్త్రవాక్యములు మనల్ని మనస్సుకి మాటకి కూడా అతీతమైన తత్వంతో ఐక్యం చేస్తాయి. కనుక ఆ మాటలు కావాలి, వాటి ద్వారా మనం అక్కడ వెళ్ళాలి. అందుకే మనకి ఆ తత్వానికి సహకరించే వాక్యములు సన్నాదినీం, ఆ తత్వస్వరూపం నాదినీం. అందుకే సన్నాదినీం నాదినీం సంయోగ ప్రియ రూపిణీం. తర్వాత మాట సంయోగము అనబడేటటువంటి ప్రియమైన రూపం కలిగినది. సంయోగం అంటే చక్కని కలయిక. చక్కని కలయికయే ప్రీతి కలిగిన రూపముగా ఉన్నది. ఈ మాటలో అమ్మవారికి ఎప్పుడు ఇష్టం ఏంటయ్యా అంటే సంయోగమే ఇష్టం. అంటే అర్థం శివునితో యోగము సంయోగం, సమ్యక్ యోగం, సంపూర్ణమైన యోగం శివునితో. కుండలిని శక్తి మూలాధారం దగ్గర ఒదిగి ఉంటుంది, ప్రతి వారికి ఉంటుందండి. అయితే ఒదిగి ఉందా ఎదిగి ఉందా అనేటటువంటిది వాడి సాధన బట్టి తెలుస్తుంది. ఎవడికైతే ఒదిగి క్రిందికుంటుందో వాడికి భౌతిక విషయాల మీద లాలస ఎక్కువ ఉంటుంది. ఎవడికైతే అక్కడి నుంచి అది పైకి వెళ్ళడం ప్రారంభిస్తుందో వాడికి ఊర్ధ్వ విషయంపై అంటే ఆ పరతత్వంపై ప్రీతి పెరుగుతుంది. కనుక మనకు పరతత్వంపై ప్రీతి పెరుగుతోంది అంటే కుండలిని పైకి వెళ్ళే అవకాశం ఉందని అర్థం. ఎన్ని విన్నా ప్రపంచం మీద మోహం పోవట్లేదండి అంటే ఇప్పట్లో అది లేవదని అర్థం. ఇక్కడ కుండలిని శక్తి జాగృతి జరగడం కష్టం. కుండలిని శక్తి కానీ జాగరణ జరిగితే సత్పరూపముగా పైకి వెళ్ళగలిగితే ఒక్కసారి అది తల ఎత్తి చూసిందా మూలాధారం దగ్గర ఇంకాగదటండి. ఆగకుండా ఎక్కడికి వెళుతుంది అంటే ఆ పైన సహస్రారం ప్రయాణం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మన లోపల కుండలిని శక్తి శివుని యొక్క శక్తి, కానీ అది క్రిందికున్నంత కాలం ప్రపంచంతో అనుబంధం పెట్టుకుంటుంది. అదే ఆ శివుని చూసిందా ఇంకా ప్రపంచాన్ని దాటుకుంటూ వెళుతూ పంచభూతత్వాలు ఒక్కొక్కటి దాటియాలి. ఒక్కొక్కటి దాటడం అంటేనే మూలాధారం దాటడం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే గడప దాటి సహస్రాలతో శివునితో కలిస్తే సంయోగం అన్నారు ఇక్కడ. అది ఎలా వెళుతుందంటే భగవత్పాదులు ఒక వర్ణన చేస్తారు. అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహంలో సింహాసనం మీద కూర్చున్నట్ట. కూర్చుని లోక వ్యవహారాన్ని చూస్తున్నారు. మహారాణి కదా, అక్కడున్న చెలికెత్తలు అదేవిధంగా దేవకాంతలు ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఎవరో చెప్పారట, మీ ఆయన వచ్చారండి, గుమ్మం దగ్గర నిలబడ్డారు. వెంటనే గుమ్మం దాకా వచ్చిన వాడు ఇంట్లోకి రాడా, వస్తాడులే అనలేదండి ఆవిడ ఇక్కడ. వెంటనే ఆయన వచ్చాడు అనగానే మహాపతివ్రత కదా, ఒక్కసారి పనులని పక్కన పెట్టి బయలుదేరి వెళ్ళిపోతుంట. ఆయన్ని చూడాలని ఆవిడ దృష్టి కూడా గుమ్మం మీద ఉన్న ఆయన మీద దృష్టి పెట్టి బయలుదేరింది ఇక్కడ. ఆ వెళుతూ ఉంటే పక్కన అమ్మవారితో పాటు పరిచారకులు వెళ్తున్నారు. అమ్మ నువ్వు తొందరగా ఆయన కోసం వెళ్తున్నా కానీ ఇదిగో ఇంద్రుడి కిరీటం జాగ్రత్తగా చూసుకో అంటే అమ్మవారు వస్తున్నారని ఆనందంతో వాళ్ళందరూ కిరీటాలు నేల మీద వాల్చిన దండాలు పెడుతున్నారండి దేవతలు ఆ త్రోవ నిండా. కానీ అమ్మవారు చూసుకోకుండా ఆయన కలవాలని ఉత్సాహంతో వస్తున్నారు కనుక అమ్మ జాగ్రత్తగా చూసుకోమ్మా. స్కలసిజకి జంభారి మకుటం, ఇది ఇంద్రుడి కిరీటం, ఇది బ్రహ్మగారి కిరీటం, ఇది మరో దేవత కిరీటం అంటే కిరీటాలు ఉన్నాయమ్మా, నీ కాలు వాటికి తట్టుకోకుండా జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తున్నట్ట. ఇలా అమ్మవారు దాటి ఆ శివుని కలవడం కోసం వెళుతోంది.
ఆ వెళుతున్న అమ్మవారికో నమస్కారం అన్నాడు మహానుభావుడు. ఎంత రహస్యమైన విషయం చూడండి. అదే సంయోగ ప్రియకారిణీం అంటే అర్థం. ఆ శివుడితో కలియకంటే ఆవిడికి చాలా ప్రీతి, మహాపతివ్రత కదా, అందుకు వెళుతుందట. దీని అర్థం ఏంటంటే మూలాధారం దగ్గర ఉత్థానమైన కుండలిని ఒక్కొక్క చక్రము ఆ యోగ కేంద్రాలు దాటి వెళుతుంది. ఒక్కొక్క యోగ కేంద్రం ఒక్కొక్క దేవతాశక్తి. అది దాటి వెళ్ళడమే ఆ కిరీటాలను చూసుకుంటూ దాటి వెళ్ళడం. అది దీనిలో చూపిస్తున్న విషయం. ఇది ఈ శ్లోక రూపంలో చెప్పగానే అందరికీ ఆసక్తి కలుగుతుంది. అంటే కుండలిని చక్రాలు దాటిందంటే టెక్నికల్ సైన్స్ ఉంటుంటే ఫీలింగ్ ఉంటుంది. సైన్స్లో ఏముందండి, డ్రైనెస్. అది కథలో రసం ఉంది. అందుకే అలా చూపిస్తున్నాడు ఇక్కడ. అది ఆ తల్లి ఆ శివునితో కలియడం అనేది ఆవిడకి ఎప్పుడు ప్రీతి. ఎలాంటి కలయికంటే మళ్ళీ దూరం కాకూడదు, అలా కలిసిపోవాలి. ఆ కలయికే సహస్రార కమలం దగ్గర ఉన్నటువంటి శివశక్తుల ఏకత్వం. అందుకే ఎల్లవేళలా సంయోగ ప్రియ రూపిణి, శివునితో సంపూర్ణముగా కలిసి ఉన్నటువంటి ప్రీతి రూపము కలది. ఇది సర్వేశాంగ విహారిణి తర్వాత వాక్యం మీరు గమనించినట్లయితే. ఆ రెండిట్టు మనం చూడగలిగితే ఆ శివశక్తి యొక్క తత్వాన్ని అంత అద్భుతంగా చూపిస్తూ ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం, మొత్తం ఈ శ్లోకం అంతా ప్రియతత్వం చెప్పబడుతుంది. ప్రియం అనే మాట చాలా విశేషమైన మాట. మన వేదంలో కూడా ప్రేయసి ప్రియే అని ఒక మంత్రం ఉంది. అయితే మనకి శబ్దములన్నీ కొన్ని దశాబ్దాల నుంచి వివిధములైన ప్రక్రియల్లో పాడైపోయాయి. ప్రేమ, ప్రియం, ప్రేయసి శబ్దములన్నీ చాలా భయంకరం చేశారు. అందుకే వింటూ ఉంటే ఈ దుర్వాసనలు గుర్తొస్తాయి, అలా తయారైపోయాం. కానీ వేదమునందు ఈ శబ్దములు చాలా ఉదాత్త స్థాయిలో వాడబడ్డాయి. సరస్వతీదేవి మంత్రంలో వస్తుంది ప్రియే అని అర్థం. ప్రియ అంటే ప్రీతిపాత్రమైనది అని అర్థం. ఇక్కడ ఆ అర్థంలో చూడాలి. పైగా ప్రేమరూప ప్రియంకరి, అమ్మవారి ప్రేమస్వరూపిణి. అందుకే ప్రియవతీం, ఎప్పుడు ప్రియభావంతో ఉన్నది అన్నారు ఇక్కడ. కొందరికి ప్రీతిభావం స్థిరంగా ఉండదు. ఇవాళ ప్రీతిగా ఉన్నారు మన పట్ల అంటే రేపు ఎలా ఉంటారో చెప్పలేం. ఇవాళ ఉన్నందుకు ఆనందించు చాలు, రేపు కర్మ. కానీ అమ్మవారు అలా కాదు, ఎప్పుడు ప్రియభావంతోనే ఉంటారట. ప్రియవతీం అంటే ప్రియభావం కలిగి ఉన్నటువంటి వారు. పైగా ప్రీతాం, భావం కలిగి ఉండడమే కాదు, ఆ ప్రీతి ఆవిడ స్వభావం కూడా అన్నారు ఇక్కడ. ప్రియం మనకు కలిగిస్తూ ప్రీతిభావం ప్రకటించడమే కాకుండా ప్రీతి ఆవిడ స్వభావం. ఇంతకు ప్రియం అంటే ఏమిటి, ఆ శబ్దం తెలియాలి కదా. ఇది అమ్మవారు ఉపనిషత్ తత్వ రూపిణి కనుక ఉపనిషత్తుల్లో ప్రియం అంటే ఏమిటో చెప్పారు. అస్థి, భాతి, ప్రియం, ఈ మూడు. అస్థి అంటే ఎప్పుడు ఉండేది, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనందం. అమ్మవారు ఆనంద రూపిణి కదా. మనం మొదటి నుంచి చెప్తున్న అమ్మవారు అంటే అఖండ ఆనంద రూపిణి. అందుకే ఎప్పుడు ఆనందంతోనే ఉంటుంది ఆ తల్లి ప్రియవతి. ఎందుకంటే అమ్మవారిని అలా ధ్యానించాలి, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది కనుక అమ్మనే ధ్యానిస్తే మనం కూడా అప్పుడప్పుడైనా ఆనందంగా ఉంటాం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆనందం ఆవిడ స్వభావం, ఆవిడ ఘనీభవించిన ఆనందం ఆ తల్లి ఇక్కడ. ఆనందం తప్ప మరొకటి కాదు అమ్మవారంటే. అందుకే ప్రియవతీం ప్రీతాం అన్నారు ఇక్కడ. ఆవిడ ప్రియము కలిగినది, ప్రియమే స్వభావముగా కలిగినది అంటే ఆనంద రూపిణి అని అర్థం ఇక్కడ. ఇక్కడ ప్రియ శబ్దం ఎన్ని మార్లు వచ్చింది, సంయోగ ప్రియ రూపిణి ప్రియవతీం ప్రీతాం. అమ్మవారి యొక్క రూపమే ప్రేమ. ఈ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ వల్ల నడుస్తుంది. Oh